ఓం గురుభ్యో నమ. చాలామందికి శ్లోకం తెలిసిందే, ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, భీష్మ, సుఖ, సౌనక, దల్పాన్ ఏతాన్ పరమ భాగవతాన్ స్మరామి. అంటే ఇక్కడ ప్రహ్లాదుడు వీళ్ళు పరమ భాగవోత్తములు. ఉదయము రాత్రి వీళ్ళ గురించి తెలుసుకుంటే మన యొక్క భగవంతుడి యొక్క భక్తి ఎంత ముఖ్యమో, ఆ భగవంతుడు శరణాగతి పుట్టగానే వీళ్ళందరూ ఎట్లా చేశారన్నది మనకి తెలుస్తుంది. ప్రహ్లాదుడు గురించి మనకు తెలిసిందే. చిన్న వయసులో తల్లి గర్భం నుంచి ఆ శ్రీమన్నారాయణుడు తలస్తూనే ఉన్నాడు. మనకి చక్కగా హిరణ్యకశిపుడు గురించి తండ్రి అని మనకు తెలిసిందే. అలాగే నారదుడు కూడా చాతుర్మాసం 4 నెలలు యొక్క మునుల యొక్క ఉచ్చిష్టాన్ని ఎత్తి, ఎంగిలాకులన్నీ ఎత్తి శ్రీమన్నారాయణ గురించి తెలుసుకొని తపస్సు చేసి నారద మహాముని అయ్యారు. వీళ్ళందరూ కూడా మన భూలోకంలోనే పుట్టి సాధన చేసి భగవంతుడిని ధరించిన వాళ్ళని. పరాశరుడు వ్యాసుని యొక్క తండ్రి, వ్యాసుని యొక్క కుమారుడు కూడా శుకుడు. పరాత్మజం వందే సుఖతాతం తపోనిధం అని విష్ణు సహస్రనామంలో మనం చదువుతాం. పుండరీకుడు అంటే విఠలుడు భక్తుడు గురించి మనకు తెలుసు. వ్యాస మహాముని గురించి తెలుసు. ఆయన పుస్తకాలే మహాభారత పుస్తకాలు సమస్తం ఆయన రాసినవే. ఇంకా అంబరీషుడు గురించి కూడా మనకు తెలుసు. సంవత్సరంలోని యొక్క నెలకు 2 ఏకాదశులు చొప్పున సంవత్సరం అంతా ఏకాదశిలో ఉపవాసం ఉంటాడు. దూర్వాస మహామునికి శాపం ఇచ్చేస్తుంటే దానికి ఎదురెళ్ళి సుదర్శన చక్రానికి ఎదురెళ్ళి తిరుగుతాడు. దానివల్ల ఆ యొక్క దూర్వాస మహామునికి ఈ యొక్క ఎంత శాపం ఇచ్చినా తనకి ఎటువంటి కూడా అహంకారానికి పోకుండా రక్షిస్తాడు. ఇలాగా భీష్ముడు ప్రతిజ్ఞ మనకు తెలిసిందే. శుకుడు గురించి ఇందాక చెప్పాను. మనకి పరీక్షిత మహారాజుకి 7 రోజుల్లో చనిపోతానంటే పగలు రాత్రి ఆ భాగవతాన్ని చెప్తాడు కాబట్టి. సౌనికుడి గురించి కూడా మనకి ఆ యొక్క మునుల గురించి తెలిసిందే. ఇంకా దల్పుడు గురించి, ఇక ధృతరాష్ట్రుడు యజ్ఞం చేసినప్పుడు కొంచెం మహాముని అట ఈ దల్పుడు కూడాను. ధృతరాష్ట్రుడు యజ్ఞం చేసినప్పుడు కొంచెం డబ్బు అడిగితే ధృతరాష్ట్రుడు చాలా అవమానించి పంపిస్తాడట. అప్పుడు యజ్ఞంలో ధృతరాష్ట్రుడిని ఈ యొక్క రాజ్యం నాశనం అయిపోవాలని చెప్పేసి అందులో వేల్పులు వేస్తారట. ధృతరాష్ట్రుడి యొక్క సామ్రాజ్యం అంతా కోల్పోతున్నప్పుడు చుట్టుపక్కల మునులందరూ చెప్తారట, దల్పుడు చేసే యజ్ఞం వల్ల అంతా కోల్పోతున్నామని. మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్తాడట, మళ్ళీ తిరిగి ఇస్తాడట. అంత మహానుభావులు వీళ్ళందరూ. ఏతాన్ పరమ భాగవతాన్ స్మరామి. ఈ చిన్న వయసు నుంచి ఈ భాగవతంలో ఇంతటి వాళ్ళ గురించి తెలుసుకోవడం కూడా మన అదృష్టమే కదండి. జై గురుదేవ్ అండి.